ఒకే ఆలయంలో 4 దివ్య దేశాలు. ప్రపంచంలోనే అరుదైన 35 అడుగుల త్రివిక్రమస్వామి విగ్రహం. కాంచీపురంలోని ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ఉన్న ఉలగలాండ పెరుమాళ్ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దివ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించగా తరువాత చోళులు, విజయనగర రాజులు మరియు మదురై నాయకులు అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో ప్రధాన గర్భగుడిలో ఉలగలాండ పెరుమాళ్ లేదా త్రివిక్రమస్వామి, అలాగే అమృతవల్లి తాయార్ భక్తులకు దర్శనమిస్తారు. ప్రపంచంలోనే అరుదైన 35 అడుగుల ఎత్తైన త్రివిక్రమస్వామి విగ్రహం ఈ ఆలయ ప్రత్యేకత. భాగవత పురాణం ప్రకారం ప్రహ్లాదుని మనవడైన మహాబలి చక్రవర్తి గొప్ప దానశీలి, దయాగుణం కలిగిన రాజు. అయితే తన పరాక్రమంతో ఇంద్రుణ్ణి జయించి దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఆయనలో కొంత గర్వం పెరిగింది. దేవతల ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వామనావతారం ఎత్తి మహాబలి యజ్ఞశాలకు వచ్చారు. వామనుడు కేవలం 3 అడుగుల భూమిని దానంగా కోరారు. వామనుడు సాధారణ బాలుడు కాదని తెలిసినా మహాబలి తన మాట ప్రకారం దానం చేయడానికి అంగీకరించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు విశ్వరూపమైన త్రివిక్రమ స్వరూపం ధరించి 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచారు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడగగా మహాబలి భక్తితో తన తలను సమర్పించారు. అప్పుడు త్రివిక్రముడు తన 3వ అడుగును మహాబలి తలపై ఉంచి అతనికి మోక్షాన్ని ప్రసాదించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 108 దివ్య దేశాలలో 4 దివ్య దేశాలు ఒకే ఆలయంలో ఉండటం. అవి తిరు ఊరగం, బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు రూపంలో దర్శనమిస్తారు. తిరు నీరగం, ఇక్కడ జగదీశ్వర పెరుమాళ్ 4 చేతులతో దర్శనమిస్తారు. తిరుక్కారగం, ఇక్కడ కరుణాకర పెరుమాళ్ పద్మమణి నాచియార్ సమేతంగా కొలువై ఉన్నారు. తిరుక్కార్వాణం, ఇక్కడ శ్రీ మహావిష్ణువు కల్వర్ రూపంలో, అమ్మవారు కమలవల్లి తాయార్ రూపంలో దర్శనమిస్తారు. ఎంత ఎత్తుకు ఎదిగినా వినయాన్ని కోల్పోకూడదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఇదే వామనావతారం మనకు నేర్పిన గొప్ప సందేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.